నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఒక్కోసారి ఏదో చెడు జరగడానికి ఇదంతా జరుగుతోంది అని మనం అనుకుంటున్నా అది చివరికి మంచికి దారి తీస్తుంది అనే పరిస్థితులు ఉంటాయి. సో అలాంటి ఉదాహరణే డొనాల్డ్ ట్రంప్ అమెరికా వేసిన టారిఫ్స్. భారత్ మీద 25% టారిఫ్స్ వేశాడు డొనాల్డ్ ట్రంప్. అయితే అది కాస్త భారత్ మీద ఏదైనా చెడు ప్రభావం చూపెడుతుందా అని మనం ఆలోచించుకునే లోపే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక అద్భుతమైన పిలుపు ఇచ్చారు. నిజానికి ఇప్పటి వరకు ఉన్నదే, కానీ దాన్ని చాలా సీరియస్గా మన భారతీయులందరికీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దాని గురించి చర్చించుకోండి అన్నారు, ఆచరణలో పెట్టండి అన్నారు. అదే స్వదేశీ కా సంకల్ప్. ఆ సంకల్పం తీసుకోవాలి అన్నారు. అంటే ఒక భారతీయుడు తన చెమటోర్చి కష్టపడి తయారు చేసిన వస్తువునే మీరు కొనే సంకల్పం తీసుకోండి అని ఈరోజు కొంచెం గట్టిగానే, స్ట్రాంగ్గానే భారతీయులందరికీ చెప్పారు. ఎందుకంటే ఈ స్వదేశీకా సంకల్పనే ఉద్యమం గనక ప్రతి భారతీయుడు తీసుకుంటే ప్రపంచంలో అమెరికానే కాదు, ఇటు చైనా కాదు, ఏ దేశము కూడా మనకు తలొగ్గాల్సిందే తప్ప మనం ఇంకో దేశానికి తలొగ్గే పరిస్థితులు అనేవి ఉండవు. అండ్ మరొక మాట కూడా గుర్తు చేశారు, వరుసలో మూడవ ఎకానమీకి మనం దూసుకెళ్తున్నాము, 3rd ర్యాంకుకు దూసుకెళ్తున్నాము. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి సంకోచాలు ఏమీ లేవు అనేది ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. స్వదేశీకా సంకల్పంలో భాగంగా మన దేశంలో తయారైన వస్తువులు తీసుకోవాలి, కొనుక్కోవాలని చెప్పారు. రాబోయే పండగలు వస్తున్నాయి, ఫంక్షన్లు వస్తున్నాయి, దీపావళి లాంటి పండగలకు అన్నింటికీ కూడా మన దేశానికి సంబంధించిన వస్తువులే తీసుకోవాలని అన్నారు. అయితే ఇది నిజంగా ఒక అద్భుతమైన సందర్భం అనే చెప్పాలి. వోకల్ ఫర్ లోకల్, స్వదేశీకా సంకల్ప్ అండ్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. ఈ అంశాలన్నింటి గురించి కూడా మనం పూర్తి విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కందాడై పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు దీనికి సంబంధించి లోతుల్లో తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం సార్. అంటే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లేమో కానీ అది మెల్లిగా దారితీసింది లోకల్, అంటే వోకల్ ఫర్ లోకల్, తర్వాత స్వదేశీకా సంకల్ప్ తీసుకోవాలని మన భారత ప్రధాని మోదీ అంటున్నారు. అంటే ఏంటి ఆయన వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విధానం ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని తనకు అనుకూలంగా లొంగ తీసుకోవాలనేది, ఒత్తిడి పెట్టాలి, తద్వారా లొంగ తీసుకోవాలి, అమెరికాకు ప్రయోజనం చేకూర్చుకోవాలి అనేది ఆయన వచ్చిన రోజు నుంచే ఆయన లక్ష్యం. నువ్వు అమెరికాకు ప్రయోజనం కలిగించాలి అని తీసుకున్న నిర్ణయం వరకు బాగానే ఉంది, ఎవరి దేశ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవాలి అనేది. కానీ ఆ క్రమంలో ఇతర దేశాల మీద నువ్వు ఒత్తిడి పెట్టి ఇతర దేశాలని ఆందోళన కలిగించే రీతిలో వ్యవహరించి అమెరికాకు ప్రయోజనం చేకూర్చుకోవాలి అని నువ్వు ఏదైతే చూస్తున్నావో దానికి భారతదేశం లొంగదు అన్న విషయం ఆయనే ఒక సందర్భంలో చెప్పాడు. ఎట్లా, నరేంద్ర మోడీ నాకు మంచి స్నేహితుడు, కానీ హీఈజ్ ఏ వెరీ టఫ్ నెగోషియేటర్ అని నువ్వే ఆ రోజు కొత్తల్లో చెప్పావు. నరేంద్ర మోడీ టఫ్ నెగోషియేటర్ అని నీకు బాగా తెలుసు. తెలిసిన తర్వాత భారతదేశం ప్రయోజనాలే ముఖ్యం అనుకునే వ్యక్తితో నువ్వు భారతదేశం యొక్క ప్రయోజనాలని నువ్వు కాంప్రమైజ్ చేసి నాకు అనుకూలంగా వ్యవహరించు అంటే అది ఎలా సాధ్యపడుతుంది? అది సాధ్యపడే అంశం కాదు. ఇలా నరేంద్ర మోడీ భారతదేశ ప్రయోజనాల్ని కొంత కాంప్రమైజ్ చేస్తాడు అని ఎవరైనా భ్రమలో ఉంటే అది మన దేశంలో రాహుల్ గాంధీ మాత్రమే. ఎందుకంటే ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, ఎందుకంటే భారతదేశం లొంగి రావట్లేదని ఆయనకు అర్థమైపోయింది, రష్యా విషయంలోనూ భారతదేశం లొంగి రావట్లేదని అర్థమైపోయింది. ఆయన ఫ్రస్ట్రేషన్కి వచ్చి 25% టారిఫే కాకుండా రష్యా నుంచి మీరు ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఇంకో పెనాల్టీ వేస్తానని చెప్పి భారతదేశాన్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. దానికి భారతదేశం లొంగలేదు. ఆ అసహనంతో ఆయన చివరికి రష్యా, భారత్లు డెడ్ ఎకానమీస్ అనే మాట్లాడేశాడు. ఇప్పుడు ఎకానమీ గురించి అవగాహన ఉన్న ఎవరిని అడిగినా, ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఈరోజు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలో అంటే రాబోయే 2-3 సంవత్సరాల్లోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోంది అనేది ప్రపంచమంతా అంగీకరించిన విషయం, అందరూ ఆర్థికవేత్తలు అంగీకరించిన విషయం. స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం డెడ్ ఎకానమీ అని ఒక దేశాధ్యక్షుడు అనడం, దాన్ని మన దేశంలో ఉన్న ప్రతిపక్ష నేత
పట్టుకొని సమర్థించే ప్రయత్నం చేయడం, ఇది ఎంతవరకు సమర్థనీయం అనేది ఇటు ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఆయనకి ఏదో మాట్లాడాలి కాబట్టి అవకాశం డొనాల్డ్ ట్రంప్ నోట్లో నుంచి మొన్నటిదాకా డొనాల్డ్ ట్రంప్ సంధి చేశాడు తిట్టండి, మీరు డొనాల్డ్ ట్రంప్ని ఖండించండి, అబద్ధాల కోరని చెప్పండి, అయినా మోడీ లొంగలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ మాటలను పట్టుకొని ఈరోజు భారతదేశం ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉంది, ఇన్ని రాహుల్ గాంధీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్థికవేత్తలు అంగీకరించిన విషయం, భారతదేశం ఈరోజు త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. ఈరోజు భారతదేశం అతిపెద్ద మార్కెట్ అనేది కూడా ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. నిన్నగాక మొన్న అదే ట్రంప్కి అత్యంత సన్నిహిత దేశం యూకే మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు 2 దేశాల మధ్య కుదిరినా కూడా అది 2 దేశాల ప్రయోజనాలను కాపాడేటట్టు ఉంటుంది తప్ప కేవలం ఏకపక్షంగా ఉండదు. డొనాల్డ్ ట్రంప్ కేవలం ఏకపక్షంగా దాన్ని ఆశిస్తున్నాడు. యూరోపియన్ యూనియన్తో డొనాల్డ్ ట్రంప్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. జర్మనీ అసంతృప్తి వ్యక్తం చేసింది, బ్రిటన్ అసంతృప్తి వ్యక్తం చేసింది, ఫ్రాన్సు అసంతృప్తి వ్యక్తం చేసింది. కానీ వాళ్లకున్న రాజకీయ అవసరాల దృష్ట్యా డొనాల్డ్ ట్రంప్ ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితి. అది జర్మనీ ఛాన్సలర్ కూడా అంగీకరించాడు. భారతదేశం ఎందుకు చేయాలి? భారతదేశం డొనాల్డ్ ట్రంప్ ఆశించింది ఏంటంటే చైనాని బూచిగా చూపిస్తే భారతదేశం నాకు లొంగిపోతుంది అనుకుంటే ఎందుకు లొంగుతుంది భారతదేశం? భారతదేశం ఏ రోజు కూడా తన సరిహద్దు సమస్యల్ని ఆధారంగా చేసుకొని ఎవరైనా పెత్తనం చేస్తానంటే ఊరుకోలేదు. అది పాకిస్తాన్ విషయంలో కావచ్చు, చైనా విషయంలో కాదు, ఏదున్నా మేము తేల్చుకుంటాం, మీ పెత్తనం మాకు అవసరం లేదన్న విషయంలో భారత్ స్పష్టంగా ఉంది. భారతదేశ ప్రయోజనాలు నాకు ముఖ్యం అనుకునే నాయకుడు ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారత ప్రధాని రెచ్చగొట్టేలాగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే అంత మాత్రాన భారత ప్రధాని లొంగి వస్తాడు లేదా ఒత్తిడి పెడితే వస్తాడని అనుకుంటే అది పొరపాటు. అది పొరపాటు అన్న విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు బహిరంగ సభలో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మనం చేయాల్సింది, ఎవరైతే భారతీయుడు తన పెట్టుబడి శ్రమని దారపోసి తయారు చేస్తే వస్తువుల్ని మీరు కొనాలి. అది చాలా స్పష్టమైన విషయం. అంతేగాని ఎక్కడి నుంచో చైనా నుంచో ఎక్కడి నుంచో గూడ్స్ తెచ్చుకొని భారతదేశంలో చైనా బజార్లు చాలా వెలిసినట్లు అక్కడ చీప్గా దొరుకుతాయి కదా అని కొనమని కాదు. భారతదేశంలో భారతీయులు పెట్టుబడి పెట్టి శ్రమించి తయారు చేసిన ఉత్పత్తుల్ని మీరు కొనాలి. అంటే ఖచ్చితంగా మన దేశంలో తయారైన వస్తువుల్నే కొనాలి. రెండవ అంశం, ఇలా తయారైన వస్తువుల్నే కొనడమే కాకుండా ఈ తయారీని మనం ప్రోత్సహించాలి. తద్వారా మన దేశంలో పరిశ్రమల స్థాపనకు ముందడుగు మనం వెయ్యాలి. మేక్ ఇన్ ఇండియా అంటే ఒకటి వోకల్ ఫర్ లోకల్ అన్న శబ్దం ఆయన ఏదైతే వాడాడో, స్థానికంగా తయారైన వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. స్వదేశీ అంటే మన దేశంలో తయారైన వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత ఆయన మేక్ ఇన్ ఇండియా, తద్వారా భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వండి. నేరుగా ఆయన విదేశీ వస్తువుల్ని బహిష్కరించండి అని అనకపోయినా ఒక రకంగా విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించుకోండి. అందులో ప్రధానమంత్రి ఒక చిన్న జాగ్రత్త వహించారు. ఆయన మాట్లాడేటప్పుడు, ఇంతవరకు మీరు చేసిన దాని గురించి నేను మాట్లాడడం లేదు, కొత్త వస్తువులు తీసుకునేటప్పుడు ఇది, అంతేగాని రోడ్లో ఏదో ఉంది కదా ఆవేశపడిపోయి అది అమెరికా వస్తువు కదా తీసుకొచ్చి రోడ్లో వేయమని కాదు. భవిష్యత్తులో మన దేశంలో పరిశ్రమలు, మన దేశంలోని వ్యక్తులు, మన దేశంలోని వాణిజ్య సంస్థలు చేసిన వాటిల్ని మనం కొనుక్కోవడం నేర్చుకుంటే మన ఆర్థిక వ్యవస్థ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నాల్ని మనం తిప్పికొట్టాలి. ఆపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ప్రయత్నిస్తున్నాడు, చైనా ప్రయత్నిస్తోంది, లేదా యూరోపియన్ దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే భారత్ ఇలా ఇండిపెండెంట్గా ఎదగడం యూరోపియన్ దేశాలకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు. సో ఎవరైతే కుట్ర పన్ని ఈ ప్రయత్నాల్ని ఆపాలని చూస్తున్నారో ఆ కుట్రల్ని మనం తిప్పికొట్టాలి. అవి దేశీయంగా కావచ్చు, వెలుపల నుంచి వచ్చేవి, బాహ్యంగా వచ్చేవి కానీ కావచ్చు. ఈ విషయాన్ని ఈరోజు ప్రధానమంత్రి భారతదేశ ప్రజలకి చాలా స్పష్టంగా ఆయన శబ్దాలతో వివరించారు. కుట్రల్ని తిప్పికొట్టండి, ఆ తిప్పికొట్టే క్రమంలో మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించండి, ప్రోత్సహించి ఇక్కడ వస్తువుల్ని కొనండి,
తద్వారా ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్ళడానికి వీలు కల్పించండి, సహకరించండి, ఆ దిశగా కదలండి, కార్యోన్ముఖులు కాండి అని పిలుపు రావడం. ఇది ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్కి నరేంద్ర మోడీ పరోక్షంగా ఒక హెచ్చరిక. నువ్వు ఏదైతే చెయ్యాలని చూస్తున్నావో అది కుదరదు. నీ దేశం నుంచి నువ్వు యాపిల్ ఫోన్లు నేను ఇక్కడ కొన్ను, నా దేశంలో అమ్మి యాపిల్ ఫోన్లు తయారు చేస్తే నేను కొంటాను. ఈ ఈ ఈ సందేశం ఏదైతే ఉందో, నువ్వు ఏదో 25% టారిఫ్ వేశాను, భవిష్యత్తులో ఇంకా పెనాల్టీలు వేస్తాను అని ఏదైతే నువ్వు సందేశం ఇస్తున్నావో ఆ సందేశాన్ని మేము అంగీకరించడం లేదు. ఇక్కడ ఈ విషయం స్పష్టంగా నరేంద్ర మోడీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్కి చెప్పాడు. అదే క్రమంలో ఈ చైనా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలకు కూడా ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు కూడా ఈ మేక్ ఇన్ ఇండియా ఉండింది, ఆల్రెడీ వోకల్ ఫర్ లోకల్ ఉండింది. ఈ స్వదేశీక సంకల్ప అనేది అందులో మిళితమై ఉన్న కాన్సెప్టే. సో ఇప్పటి వరకు కొంత నడిచింది కానీ బాగా సీరియస్గా తీసుకున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఇదొక అద్భుతమైన పిలుపు అని మనం అనుకోవచ్చా? ప్రజలు కూడా దీన్ని ఇప్పుడు ఇన్కల్కేట్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చేస్తారని. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు కూడా రేపు రాబోయే దీపావళి వస్తుంది, పండగలు వస్తున్నాయి, మన వాడు చెమటతో తయారైన కష్టపడి తయారు చేసిన వస్తువు అన్నాడు. తర్వాత పెళ్ళిళ్ళ విషయంలో కూడా నాకు ఉత్తరాలు వస్తూ ఉంటాయి, ఫారెన్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మన వాళ్ళు అని చెప్పి, బట్ అవి క్యాన్సిల్ చేసుకొని భారత్లో చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, మీరు కూడా అట్లాగే చేయండి అని. అండ్ గాంధీజీ అంశం కూడా తీశారు, గాంధీజీ కూడా ఇదే కోరుకున్నారు కదా అని చెప్పి. సో ఇది నిజంగానే ఒక అద్భుతమైన పిలుపు అనుకోవచ్చా? మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారని? ఖచ్చితంగా. ఇప్పుడు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన తర్వాత భారతదేశం ఎదుగుదలని అడ్డుకోవాలని ప్రయత్నించే దేశాలు చాలా ఉన్నాయి. G7 దేశాలకి భారతదేశం ఆ స్థాయికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. సరే, మన పక్కనున్న పాకిస్తాన్, చైనాలకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళకి తోడుగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా, నువ్వు నీ దేశ ప్రయోజనాల్ని కాపాడుకో, అందులో ఏమాత్రం ఇది లేదు. ఆ కాపాడుకునే క్రమంలో ఇతరులని నేను ఇబ్బంది పెడతాను అంటే ఏంటి? డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద ఈరోజు ఒత్తిడి ఎలా తీసుకొస్తున్నాడు? పాకిస్తాన్తో నేను ఒప్పందం చేసుకున్నా, పాకిస్తాన్ చెమురు ఉత్పత్తి చేస్తే భారత్కే అమ్ముతా అంటే రకరకాలుగా నిన్ను ఆందోళనకు గురి చేసి, ఒత్తిడి గురి చేసి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం ఏదైతే ఉందో, ఒకటి భారతదేశం ఎదగకుండా కుట్రలు చేయడం, రెండోది భారతదేశం నాకు లొంగి ఉండాలని కోరుకోవడం. ఇవి రెండు కూడా సహించే స్థితిలో భారతదేశం లేదనే విషయాన్ని ఈరోజు ప్రధానమంత్రి స్పష్టంగా చేశాడు. అటువంటి కుట్రలకు కానీ, అటువంటి విధానాలకు కానీ ఎవరైనా దేశంలో కూడా సహకరిస్తూ ఉంటే, పరోక్షంగా రాహుల్ గాంధీకి కూడా అది ఒక రకమైన హెచ్చరికే. నువ్వు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మాటలు పట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావో, ఏదైతే మేక్ ఇన్ ఇండియాని రాహుల్ గాంధీ గతంలో కూడా చాలా సందర్భాల్లో అవహేళన చేశాడు ఆయన, ఆ అవహేళనకు కూడా రాహుల్ గాంధీకి ఆయన ఈరోజు గట్టి సమాధానం ఇచ్చినట్లే సమాధానం ఇవ్వమని ప్రజల్ని ఆయన కోరాడు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చైనా దూసుకుపోతున్న వేళ భారతదేశం పూర్తిగా దాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమైపోయింది. ఆ విఫలమైన వేళ చైనా ఈరోజు ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా తయారైపోయింది. మనం అందుకోలేకపోయాం. ఆ రోజు మన దగ్గర ఉన్న విధాన నిర్ణేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. సరే, అదృష్టం కొద్దీ మన భారతీయులకున్న తెలివితేటల కొద్దీ సర్వీసెస్ సెక్టార్లో మనం ఈరోజు ముఖ్యంగా సాఫ్ట్వేరు వీటిల్లో మనం అగ్రగామిగా ఉన్నాం. కానీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉందో అది ఒక్కసారి మనం మిస్ అయిన బస్ని ఈసారి అవకాశంగా వినియోగించుకుని, ఏదైతే డొనాల్డ్ ట్రంపు ఈ ఆంక్షలు ఇవన్నీ ఉన్నాయో దాన్ని వినియోగించుకొని మనం అందిపుచ్చుకోగలిగితే, ఎందుకంటే ఈసారి మిస్ అయితే ఇంకా మనకు అవకాశం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ చైనాకి ఆల్టర్నేటివ్ వెతుకుతున్నారు. చైనాకి ఆల్టర్నేటివ్ వెతుకుతున్న వేళ ఈ అందిపుచ్చిన అవకాశాన్ని కానీ ఈసారి జారవిచ్చుకుంటే మళ్ళా భారతదేశం భవిష్యత్తులో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారే అవకాశం లేదు. ఈ విషయాన్ని కూడా ప్రధానమంత్రి పరోక్షంగా చెప్పినట్లే. ఏం చేసినా సరే మనం దీన్ని ప్రోత్సహించాలి, మనం అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. మేక్ ఇన్ ఇండియాని మనం ఒక లక్ష్యంగా తీసుకొని ముందుకు సాగితే ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా ముందుకు వెళ్ళగలిగితే భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థే కాదు, ఇంకా ముందుకెళ్తుంది. లేదంటే ఏమవుతుంది? నిజంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం పూర్తిగా డెడ్ ఎకానమీ అయిపోతాం. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా చైనాకి మనకి చాలా తేడా ఉంది. ఆ డెడ్ ఎకానమీగా మారుస్తారా లేదా మీరు ముందుకు తీసుకెళ్తారా అన్నది ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి. ఒక ప్రధానిగా ప్రజలకి ఈ అంశాలన్నింటినీ ఆయన తన సరళమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఇదేదో కేవలం మన వస్తువులు కొనండి అనే నినాదమే కాకుండా మనం ఒకసారి మిస్ అయిన బస్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడానికి దాన్ని ఇప్పుడు అందిపుచ్చుకోవాలి. ఇది ఒక అవకాశం. దీన్ని ఒక సంకల్పంగా తీసుకొని మనం మన వాళ్ళని ప్రోత్సహించినట్లయితే మన ఎదుగుదలని ఎవడు అడ్డుకోలేడు. అడ్డుకోలేని పరిస్థితుల్లో ఎవడు మనల్ని ఇలా బ్లాక్మెయిల్ చేయలేడు, మన మీద ఒత్తిడి తీసుకురాలేడు అనేది పరోక్షంగా ఈరోజు ప్రధానమంత్రి చెప్పడం. నిజంగా ఈరోజు అది జరగాలి. భారతదేశం ఈరోజు ప్రపంచంలో ముందుకు వెళ్ళాలి అనంటే ఈ పని జరగాలి. కాబట్టి దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజల మీద ఉంటుంది. భారతదేశ వ్యాపారవేత్తలకు కూడా ఆయన పిలిపించారు. భారతదేశ వ్యాపారవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి పిలిపించాడు. అందరూ కలిసికట్టుగా దీన్ని వినియోగించుకుంటే ఏదైతే బయట నుంచి బెదిరింపులు వస్తున్నాయో, కుట్రలు జరుగుతున్నాయో అవన్నీ ఆగుతాయి. వీళ్ళని మనం ఏం చేయలేమని ఒక్కసారి నిర్ధారణకు వచ్చిన తర్వాత అవే దేశాలు, ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద మార్కెట్ ఇది. ఈరోజు అమెరికా ఒక కార్ తయారు చేస్తే భారత్లో నేను అమ్మను అని నిర్ణయించుకుంటే మంచిది, నాకేం పోయేది ఏం లేదు. అవును, మనకు పోయేది ఏముంది? నా నా దగ్గర ఉన్న మారుతి సుజుకి నేను అమ్ముకుంటా, టాటా ఇండికా అమ్ముకుంటాను. సో ఆ విషయాన్ని వాళ్ళకి గుర్తొచ్చేలా చేయగలిగితే వాళ్లే దిగొస్తారు తప్ప మనం వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, కిటుకు సగటు భారతీయుడు ఈ మధ్యకాలం అనే కాదు, ఈ వెస్టర్నైజేషన్ మోజులో ఎప్పుడూ ఉండిపోతూ ఉన్నాడు కదా. ఒక రకంగా చూస్తే చైనా వాళ్ళు బెటర్ అనిపిస్తుంది ఈ విషయంలో, సోషల్ మీడియా విషయంలో కానీ లేకపోతే ఇంకేదైనా విషయం, ఏ రకంగా చూసినా కొంచెం వాళ్ళ డెడికేషన్ వేరే లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో భారతీయుడు నిజంగా అంత డెడికేషన్ పెట్టి ఈ స్వదేశీకా సంకల్ప్ అనే ఈ సంకల్పం తీసుకోగలుగుతాడా? తీసుకుంటే ఆ క్లారిటీస్ ఎలా తీసుకోవాలి, అంటే ప్రోడక్ట్స్ విషయంలో కానీ ఎట్లా తీసుకోవాలి అడుగులు ముందుకు? ఇప్పుడు చైనాకి భారతదేశానికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఏది డిసైడ్ చేస్తే అందరూ ఫాలో కావాలి. అది స్వదేశీకరణ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు ఇదే వాడాలి అంటే అదే వాడాలి. అందువల్ల భారతదేశంలో అది సాధ్యం కాదు. భారతదేశము ఒక ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. సో ఆ ప్రజలే ఈరోజు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోకి రానివ్వట్లేదు, విద్యార్థుల్ని రానివ్వట్లేదు, ఉద్యోగాలు చేసే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా మనకు బుద్ధి రావాలి కదా. ఇప్పటికైనా మన ప్రజలు మేల్కొని మనం ఎన్ని రోజులు ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి ఒత్తిడికి, ఇలాంటి పరిస్థితుల్లో మనం చేస్తాం? మనం ఎందుకు భారతదేశాన్ని అటువంటి అభివృద్ధి చెందిన ఎకానమీగా మార్చలేము? ఇప్పుడు అమెరికాలో కూడా పేదరికం ఉందండి. అమెరికాలో మీరు న్యూయార్క్ నగరంలో వెళ్తూ ఉంటే ఫుట్పాత్ల మీద నివసించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని గురించి ఎవడు మాట్లాడు. కానీ భారతదేశంలో స్లమ్లు ఉన్నాయని చెప్పి ఓ అని అరుస్తారు. అక్కడ స్లమ్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కానీ అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇంకోటి కానీ బాగా ఎదిగినందువల్ల, అక్కడ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందువల్ల మనం అక్కడ ఆకర్షితులే వెళ్తున్నాం. అదే మనం ఎందుకు చేసుకోలేము? ఈరోజు వాళ్ళు మిమ్మల్ని రానియట్లేదు కదా, వీసాలన్నీ టైట్ చేశారు కదా. ఇప్పుడు మీకు ఆల్టర్నేటివ్ ఇదే. మీరు అది ఫాలో కాకపోతే రేపు భవిష్యత్తులో మీరు వాళ్ళని అడుక్కు తినాల్సిన పరిస్థితే కదా వచ్చేది. వీసా కోసం ఇది చేయాల్సి వస్తుంది, బెగ్ చేయాల్సి వస్తుంది, అక్కడ ఉద్యోగం కోసం చేసుకోవాల్సి వస్తుంది. వాడు రానివ్వనని కాళ్ళు ఇది చేస్తున్నాడు. సో మీరు మీ యొక్క ఆత్మగౌరవాన్ని ఎక్కడ పెట్టి ఇచ్చేయాలనుకుంటున్నారు? అదేదో తలెత్తుకొని నీ దేశంలో నువ్వు కష్టపడి పని చేసుకోగలిగితే మంచిదే కదా. అంటే నేను చెప్పేది కొంత కరుగ్గా చెప్పినా కూడా ప్రధానమంత్రి గారు సున్నితంగా చెప్పారు ఆ విషయాన్ని. ఇవన్నీ కూడా ఆ సందేశం వెనకాల ఉన్న అంశాలు. ఇది ప్రతి భారతీయుడు ఆలోచించుకోలేదనుకోండి. ఆలోచించుకోలేకపోతే చైనా లాగా మనం చేయలేం. అది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎందుకంటే మనం ఎంపిక చేసుకునే వ్యవస్థ చైనా లాగా కమ్యూనిస్ట్ పార్టీకి ఇష్టం లేకపోతే నిన్ను తీసుకుపోయి జైల్లో వేసేస్తే కుదిరే పరిస్థితి కాదు. సో మనకి మనంగా సెల్ఫ్ రియలైజ్ అయ్యి మనం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంటుంది. ఆ స్వేచ్ఛ మనకున్నప్పుడు ఆ స్వేచ్ఛని మంచి ఉద్దేశానికి కానీ మనం వినియోగించుకోగలిగితే
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థే కాదు, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి భారతదేశానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు చాలామంది ఉన్నారు. అంటే నిన్న నేను అనాలిసిస్ చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళను కూడా స్వదేశానికి రమ్మని ఒక పిలుపు ఇదివరకు ప్రధాని మోదీ కూడా ఒకానొక సందర్భంలో అన్నారు, మీరు భారతదేశానికి రండి ఇక్కడ సేవ చేయండి అని. సో అట్లాంటి సమయ సందర్భాలు ఏమైనా వచ్చాయా? ఆ ఇంటెలిజెన్స్ కూడా మేధో సంపత్తి ఏదైతే తరలిపోయిందో వాళ్ళు మళ్ళీ తిరిగి రాగలిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? వాళ్ళు అక్కడే ఉండిపోవడం, మనం మాత్రమే. ఈరోజు మనకి అమెరికాలో పాశ్చాత్య దేశాల్లో చూస్తుంటే ఈ రేసిజం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈ పాశ్చాత్య దేశాలన్నీ ఇచ్చేవి. మనం ఈ మధ్య కాలంలో చాలా వీడియోలు చూస్తున్నాం. మీరు వెళ్ళిపోండి, మీ వల్లే ఇక్కడ ఇలా తయారైంది, ఇటువంటివన్నీ మన భారతీయుల మీద ఎలా మాట్లాడడం జరుగుతుందో మనం చూస్తున్నాం. సో ఈ పరిస్థితి మన భవిష్యత్ తరాలకు రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడున్న తరాలు కూడా జాగ్రత్త పడాలి. నువ్వు వెళ్ళావు, మంచిది, స్థిరపడ్డావు, సంపాదించుకున్నావు, ఇక్కడ నువ్వు పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? నీ దేశంలో నువ్వు పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? అమెరికాలో పెట్టుకుంటావు, కానీ అమెరికన్ ఎకానమీ ఎంతవరకు నీ పెట్టుబడికి రిటర్న్ ఇస్తుంది? ఈ లెక్కలన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు ఒక ఎత్తు. రెండోది నీ దేశానికి నువ్వేం చేస్తున్నావు అని ఆలోచించుకున్నప్పుడు. సో ఈ మధ్యకాలంలో ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో చాలా చేస్తున్నారు. వాళ్ళు నరేంద్ర మోడీ విధానాలు కానీ మంచి విధానాలు మేక్ ఇన్ ఇండియా వైపు తీసుకురాగలిగితే వాళ్ళందరూ కూడా పెట్టుబడులు, ఎందుకంటే పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కడికి కూడా లాభం వస్తుందా లేదా చూస్తాడు. లాభం రాలేదనుకోండి పెట్టుబడి పెట్టాడు. సో ఎక్కడ లాభం వస్తుందో అక్కడే పెడతారు. ఆ లాభం సాధించగలిగే పరిస్థితులు ఇక్కడ మనం క్రియేట్ చేయగలిగితే, ఇక్కడ ప్రజలు ఆ భరోసా ఇవ్వగలిగితే, ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టాడు, ఇక్కడ మేము టెస్లానే తీసుకొచ్చి ఫ్యాక్టరీ పెట్టాడు, టెస్లా ఒక 100 కార్లు కొనగలగమన్న స్థితిలో భారతీయులు భరోసా ఇవ్వగలిగితే ఎందుకు రావండి ఫ్యాక్టరీలు? వేరే వాళ్లే కాదు, భారతీయులు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అవుతారు. కానీ దానికి కావాల్సిన వాతావరణాన్ని మనం మొట్టమొదటి క్రియేట్ చేయాలి. ఇండస్ట్రియలైజేషన్ క్రమంలో చైనాతో పోటీ పడలేక వెనక్కిపడిపోయాం. ఈరోజు దాన్ని మనం మిస్ చేసుకోవడానికి వీల్లేదు. మిస్ చేసుకోవడానికి వీల్లేని పరిస్థితులు మనం కానీ ఇక్కడ సృష్టించగలిగితే అప్పుడు ఖచ్చితంగా ప్రవాస భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్న ఎంఎన్సీలన్నీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతాయి. అది కూడా ముందు మనం దానికి తయారు కావాలి కదా, మాటలు చెప్తే కాదు కదా. వాతావరణం తయారు చేయాలి, నమ్మకాన్ని కలిగించాలి, భరోసా కలిగించాలి. ఇవన్నీ చేస్తేనే మనం అది కూడా సాధ్యమవుతుంది, ఎందుకు కాదు? ఓకే, సో ఫైనల్గా సార్, సరే డొనాల్డ్ ట్రంప్ ఏదో 25% వేశాడు టారిఫ్. ఇక్కడ దేశంలో మరి ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చారు స్వదేశీ సంకల్పని. ఇక ఎవరు మొదలు పెట్టాలి ఉద్యమాన్ని అనేది ఫైనల్ కంక్లూజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడు ప్రధానమంత్రి స్వయంగా పిలిపించాడు, అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలన్నాడు. మరి ప్రజలు నిర్ణయించుకోవాలి ఎక్కడి నుంచి నేను మొదలు పెడతానని. ప్రజలు ఈరోజు భారతదేశాన్ని ఎలా బెదిరిస్తున్నారు, ఎలా ఒత్తిడికి గురి చేస్తున్నారు, భారతదేశం ఎదగకుండా ఎలా అడ్డుకుంటున్నారన్న విషయాల్ని గుర్తించి ప్రజలు దీన్ని ఒక మంచి లక్ష్యంతో పాటించగలిగితే, ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఈరోజు ప్రధాని ఏదైతే చెప్పాడో అది పక్కన పెట్టినా ఈ కుట్రలు ఎవరైతే పన్నుతున్నారో వాళ్ళందరికీ సమాధానం. రేపు ప్రభుత్వం వేరేది ఏదైనా రావచ్చు, కానీ భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేరన్న ఒక భావన కానీ ఈరోజు ఇవ్వగలిగితే అది నిజంగా ప్రపంచ దేశాలన్నిటికీ ఒక హెచ్చరికే. భారత్ అంత సులభంగా లొంగే వ్యవస్థ కాదు, భారత్తో మనం జాగ్రత్తగానే డీల్ చేయాల్సి ఉంటుంది అన్న సందేశం కానీ ఇవ్వగలిగితే. ఒకానొక సందర్భంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె అదే సందేశాన్ని ఇచ్చింది ఆ రోజు. ఆ సందేశాన్ని ఈరోజు భారతదేశ రాజకీయ పక్షాలు ప్రజలు ఇవ్వగలిగితే భవిష్యత్తులో భారత్ అభివృద్ధిని ఎవరు మేధోశక్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, సంకల్పం కావాలి. ఆ సంకల్పం ఉంటే అది కూడా పూర్తయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా క్లారిటీ ఇచ్చారు ఈ అంశంపై. సో మీరు అన్నట్లుగా ఇక భవిష్యత్తులో ప్రజలు ఎలా అడుగులు వేస్తారు అనేది ఇంకా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అడుగులు వేయాల్సిందే. వేయకపోతే మళ్ళా ఆ చైనాకి ఏదైతే మనం ఆధిపత్యం ఇచ్చామో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మళ్ళీ మనం అదే అవకాశాన్ని రెండోసారి కోల్పోతాం. థ్యాంక్ యూ సార్. సో అది పరిస్థితి. సో వ్యూయర్స్, మీరు కూడా ఏమంటారు? స్వదేశీ కా సంకల్ప్ తీసుకోవాలి, వోకల్ ఫర్ లోకల్ అన్నారు, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ను మళ్ళీ ప్రధాని మోదీ తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు కొంత నిద్రాణంగా ఉన్న వ్యవస్థన ఇది అన్నట్టు అనిపించినప్పటికీ ఈరోజు ఖచ్చితంగా మనం పాటించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వేసిన తర్వాత ఈరోజు మన దేశం గురించి, మన వస్తువుల గురించి మనం ఆలోచించే
పరిస్థితి పూర్తిగా వచ్చిందనుకోవాలి. సో మీరేమంటారు దీనికి సంబంధించి? అండ్ ఈ వీడియోని కూడా ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.